ప్రియాంకకి మీరైనా చెప్పొచ్చు కదా, ఆ సైక్లింగ్ ఏంటి? జరగకూడదు ఏదైనా జరిగితే? ఈ హవేలీ నీ సొత్తేం కాదు, ఇక్కడ ఉండడానికి నీ బోర్డు పర్మిషన్ ఏం అక్కర్లేదు. మృణాల్ని మనవడు నా మనవడు అవడానికి వీల్లేదు. వెంటనే ఒక బాబుని నువ్వు దత్తత తీసుకోవాలి. అది అర్జెంటుగా జరిగిపోవాలి, అంతే. చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. మందు బాబులం మేము, మందు బాబులం. ఈ మందు కొడుతు మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడుతు దగ్గి ఈడు సచ్చేటట్టున్నాడు, ఈడు దగ్గి లేక నేను సచ్చేటట్టున్నాను. పాడు తాగుడు ఎప్పుడు మానేస్తాడో ఏమో. సీసా చేతిలో ఉంటే చాలు, పెళ్ళం కూడా అవసరం ఉండదు. ఓయ్ కన్నప్ప, ఓరు సచ్చినోడా, ఇక్కడ నిన్నే. మా తల్లి, ముందు మా తల్లి నన్ను క్షమించు. పొరపాటు చేశాను, అపరాధం చేశాను, నీకు ద్రోహం చేశాను. ఫారెన్ సరుకులో ఇంత మజా ఉంటుందని తెలియక నాటు సరుకుతో ఇన్నాళ్ళు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మన శత్రువు వచ్చింది, నిన్ను చూసిందనుకో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటది. నువ్వు దాక్కో, దాక్కో. ఓర్ సచ్చునోడా, ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవేమి? పలకడానికి వినపడాలిగా, వినపడితే ఓయ్ అంటారుగా. ఎప్పుడు పిలువ ఎట్లా పలుకుతాను చూడు. తాగుడు తప్ప నీకింకేటి పనేటి లేదా? ఏ ఇది మాత్రం పని కాదా? నువ్వు మారవయ్యా, నీకు చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటే. వడ్డిస్తాను, కడుపు నిండా మెక్కుదువు గాని రా లోపటికి. ఏ ఇదిగో అంతకన్నా ప్రేమగా పిలవలేవా? ఆహాహాహా, మా నాయనే, అన్నం వడ్డించాను, నీకోసం చేపల పులుసు కూడా చేశాను. పొద్దునుంచి చాలా కట్టబడిపోతున్నావు కదా, రా నాయనా, వచ్చి కాస్త తిని పెట్టు. మా బంగారు కొండవు కదూ. ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేయి. చచ్చినోడా శుభులో ఏం పనే ఇది? నాడమాత్రం సరి నెత్తికి ఎక్కేసరికి ఒళ్ళు తెలియటం లేదు. పారం సరుకు తప్ప ఇంకేటి కనబడట్లేదు.
అంతా కనకమహాలక్ష్మి దయ. ఒంటి నిండా నగరతో స్పృహలేని స్థితిలో ఆవిడ నాకు కనపడమేమిటో, ఇంతవరకు ఆమెకి తెలివి రాకపోవడమేమిటో, ఆమె నగలను తీసుకొని మనం అమ్ముకోవడమేమిటో. ఏం లాభం? ఒక్క పైసా అయినా మిగిల్చావా? వచ్చింది వచ్చినట్టే నీ తాగుడికి జలసాలకి తగలెట్టావు. లేదు సబ్బులు, ఇక అలా చేయను, బుద్ధిగా ఉంటాను. నిజమే. ఇప్పుడు బుద్ధి వచ్చేమి లాభం? ఆవిడ ఒంటి మీద ఒక్క హారం తప్ప ఇంకేమీ లేవు. సుబ్బులు, ఎందుకైనా మంచిది వెంటనే ఆరాన్ని కూడా అమ్మేద్దాం. ఆవిడకి తిరిగి వస్తే కట్టమే. ఏమోనయ్యా, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకే? ఎవరికైనా తెలిసిపోతే? ఏహే, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. పద. తెలివి వచ్చినాక నా నగలేవని ఆవిడ అడిగితే? అడగదు. ఎందుకు అడగదు? ప్రాణం దక్కింది అదే చాలనుకుంటది. ఆయన ముందు బ్రతకాలిగా. నాకు అనుమానమే. అనుమానం అయితే ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం. వదిలేశాక తెలివి వస్తే మన కోంపలు ఆటుకుంటాయే. మరి ఎలాగా? ఎలా ఏంటి? చేతి మీద పొడగబెట్టడమే. మరో దావ లేదు. బతికున్న మనిషికి సిరిత ఎలా పెడతావు? బతికున్నా సచిన్ దాంతో సమానం. ఈ హారం కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో దహన సంస్కారాలు చేద్దాం. లేదయ్యా, ఈ హారంతో పాటు తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా వదిలేద్దాం. పిరికి మొహమా, ముందు హారం తీ, మిగిలింది నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. తీ తీ. కనపా, దీన్ని జాగ్రత్తగా అమ్మాలి. పెద్ద హారం దొరికిపోయావనుకో. అట్ట దొరుకుతానే కన్నప్ప మజాకనా. 10 నిమిషాల్లో వస్తా. నీ అవ్వ, ఎవడు ఆపడేంటి?
యూ బ్లడీ చావటానికి నాకారే దొరికిందిరా ఇడియట్. సార్ 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 కోపడకండి సార్. కారు ఆపాలనే అడ్డం పడ్డాను. ఎందుకు సార్ ఈ నగ చూడండి. ఇది మా ఆవిడ నగ సార్. పుట్టింటోడు పెట్టింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ కోసం అమ్ముకోవాల్సి వస్తుంది. రేయ్ దీని ఎక్కడి నుంచి దొంగిలించుకొచ్చి అమ్ముతున్నావు? ఏ లేదు సార్, అమ్మతోడు. రేయ్ ఈ నగ నీదే అయితే ఇలా రోడ్డు పడి ఎందుకు అమ్ముతున్నావు? ధైర్యంగా షాపుకి వెళ్ళి అమ్ముకుంటావు. షాప్కి వెళ్ళినా ఎవరు నమ్మరు సార్. మీలాగే దొంగ సొమ్మని పోలీసులు పట్టిస్తారు. అందుకే ఇలా రోడ్డున పడి అమ్ముకుంటున్నాను. ఈ నగ చూసి ఎంతో కొంత మీరే ఇవ్వండి సార్. మా అమ్మని బతికించుకుంటాను సార్. రేయ్ వెళ్ళు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా. వెళ్ళరు సార్. చవకగా వస్తుందిలే అని కొనుక్కోవచ్చుగా. దొంగ సొమ్ము దొర సొమ్ము అని ఆరాలు ఎందుక? ఆ హారాన్ని ఎక్కడ చూసినట్టుంది. ఎస్ మా అమ్మది. మా అమ్మ నాగా వాడి దగ్గరికి ఎలా వచ్చింది? సార్ ఏంటా ఇది? మేడం చూడండి మేడం, 24 క్యారెట్ బంగారం మేడం. చూడండి మేడం, అసలు బంగారం. ఏమండి చూడండి. బాగుందండి, తీసుకుందాం. ఏమయ్యా ఎంత చెప్తున్నావు? సార్ మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి సార్. త్వరగా ఇవ్వండి, తీసుకుందాం. సార్ ఇంకాస్త ఇప్పించండి సార్. చాలు చాలులేవయ్యా. ఇంకాస్త ఇప్పించండి. ఇంకొక 1000 అయినా ఇప్పించండి సార్. ఇంకొక 1000. ఎలా ఉందండి? త్వరగా బైక్ ఎక్కు. మేడం మీరన్నా చెప్పండి మేడం. సార్ సార్ ఇంకొక 1000 ఇవ్వండి సార్. సార్ అసలైన బంగారం సార్ అదే. సార్ ఇంకొక 1000 సార్. ఇచ్చింది సరిపెట్టుకో. సార్ 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 ఏమైందండి? బైక్ ఎందుకు ఇక్కడ ఆపారు? ఎందుకైనా మంచిది ఆ హారం తీసి ఇలా ఇవ్వు, బ్యాగ్లో పెడతాను. ఏ ఎందుకని? నా మెల్ల బానే ఉంది కదండి. పిచ్చి మొహమా, ఖచ్చితంగా అది దొంగ సొమ్మే అయి ఉంటుంది. ఇలా పబ్లిక్గా వేసుకున్నావంటే దొరికిపోతాం. ఏమండి, మనం డబ్బు పెట్టి కొనుక్కుంది ఎందుకు? దాచుకోవడానికా? అది కాదే, దీన్ని మార్పించి ఇంకో నగ చేయించుకోవాలి. 10,000కే చౌకగా వస్తుంది కదా అని కొనేశా. మన జాగ్రత్త మనం తీసుకోవాలి కదా. ఏది ఆ నగ ఇలా ఇవ్వు. ఇదిగోండి. రాయ్ ఏది ఆ నగేది? ఎక్కడిదిరా నీకు ఈ నగ? ఎక్కడిది? సార్ మాకేం తెలియదు సార్. అక్కడెవరో అమ్ముతుంటే మేము వాడి దగ్గర కొన్నాం సార్. అమ్మా
మాడుబాబులం మందు కొడుతు మాకు మేము మహారాజులం మందు కొడుతు మాకు మేము మహారాజులం లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఏంటి సార్ ఆ నగ కొనడానికి ఇప్పుడు వచ్చారా? అమ్మేసా ఆ నగ మీరు వద్దన్నారుగా. ఎక్కడిదిరా? నీకు హారం ఎక్కడిదిరా? చెప్తావా లేదా? చెప్పారు కదా సార్ మా ఆవిడది. చస్తావు. చెప్పు, నీకు నగ ఎక్కడిది చెప్పు. చెప్తాను సార్, చెప్తా. చెప్పు, చెప్పరా, చెప్పు. రేయ్, నిన్నేరా? యు బ్లడీ ఆగరా! రేయ్, ఆగు. మీరు ఇలా ఏమీ చెప్పకుండా కూర్చుంటే నాకు టెన్షన్గా ఉంది. ఇంద్ర పరిస్థితి ఏంటి? అర్జెంటుగా నేను వాడిని చూడాలి. చెప్పిన మాట విను. లేనిపోని కోరికలొద్దు, తట్టుకోలేవు. రేపు మాపై ఇంటికి పార్సిల్ చేస్తాను, తృప్తిగా చూసుకుందువు గాని. ఏం చేశారు? నా కొడుకుని ఏం చేశారు? విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కాళ్ళు కూడా కింద పెట్టినట్లా. మా కంట్రోల్ రూమ్కి వచ్చే మీ కొడుకు లాంటి పెద్ద మనుషులకి ఎలా మర్యాద చేయాలో అలానే చేస్తున్నాం. కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్
ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ ఇలా ఏ టైంకి అవి క్రమం తప్పకుండా ఇస్తున్నాం. కానీ మీ వాడికి మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఫుల్ మీల్సే. మేము అస్సలు గ్యాప్ ఇవ్వట్లా. ఏ మాట కమాట చెప్పుకోవాలి, మీ వాడు మాత్రం ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాడు. బ్రతికున్నాడా? ప్రస్తుతానికి బక్కోడే గాని బొక్కల్లో బాగా స్ట్రెంత్ ఉంది. రోజు నాన్ వెజ్ తింటాడా? ప్లీజ్ వాడిని వదిలిపెట్టండి ప్లీజ్. ఆ జెండా కర్ర కానీ బయటికి తీసుకురండి. అవును, మీ వాడి పేరేంటన్నావు? ఇంద్ర. ఇంద్ర బాగుంది. కానీ ఇంతకన్నా కంత్రి, జులాయి, దేశముదురు, పోకిరి, అదేంటది, ఇడియట్ ఇలాంటివైతే కరెక్ట్గా సూట్ అయ్యాయి కదా. తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేరు మార్పిడి పని నేను చేయిస్తాను, ఆలోచించుకో. ఇదిగో ఇప్పుడు సడన్ గా శశిరేఖ వచ్చి ఇలా నీ ముందు నిలబడి రా ఇంద్ర అంటూ ప్రేమగా పిలిచిందనుకో, ఏం చేస్తావు? నా వల్ల కాదు అంటూ ఇలా వాలిపోయి నిలబడతావా?